హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నిహాన్య వరల్డ్. ఈరోజైతే మేము మన వరంగల్‌లో హంటర్ రోడ్‌లో ఉన్న కాకతీయ జువాలాజికల్ పార్క్‌కి అయితే వచ్చాము. మీరు కూడా వచ్చి ఏ యానిమల్స్ ఉన్నాయో వచ్చి చూడండి. సో, ఇలా స్ట్రెయిట్‌గా వెళ్తుంటే అన్ని యానిమల్స్ ఉంటాయి అనేసి అన్నారు. సో, మేము అలాగే వెళ్తున్నాము. ఇలా లెఫ్ట్ కార్నర్‌లో ఒక యానిమల్‌ని అడాప్ట్ చేసుకోవచ్చు అనేసి ఉంది. అంటే దాని ఫుడ్‌కి అయ్యే ఖర్చుని, దాని షెల్టర్‌కి అయ్యే ఖర్చుని మనం ప్రొవైడ్ చేయొచ్చు. దానివల్ల మనం ఒక యానిమల్‌ని అడాప్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అయితే ఏమేమి యానిమల్స్ ఉన్నాయో అనేసి ముందు బోర్డ్ పెట్టారు. ఇక్కడ బటర్‌ఫ్లై పార్క్ ఉంది అంటే మేము ఇలాగ వెళ్తున్నాము. ఇక్కడ సీనరీ అయితే చాలా బాగుంది. చాలా ప్లెజెంట్‌గా ఉంది. ఇక్కడ బోర్డులో అయితే బటర్‌ఫ్లై ఎన్ని స్టేజెస్‌లో లాస్ట్‌కి బటర్‌ఫ్లై ఫార్మ్ అవుతది అనేసి ఉంది. చాలా ప్లెజెంట్‌గా ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో. ముందు రోజైతే వర్షం పడింది. సో, ఇంకా గ్రీన్‌గా మంచిగా ప్లెజెంట్‌గా చాలా హాయిగా అనిపించింది ఇక్కడికెళ్ళినప్పుడు బటర్‌ఫ్లై పార్క్‌ని. సో, మేము చాలా బటర్‌ఫ్లైస్ ఉంటాయనుకున్నాం. సో, మాకక్కడ 3, 4 బటర్‌ఫ్లైస్ అరౌండ్ 5, 6 కనిపించాయి. ఇక్కడ నెక్స్ట్ మేము లెపర్డ్ దగ్గరికి వచ్చాం. చిరుతపులి దగ్గరికి. ఇదైతే చూడండి ఎలా ఉందో. మనం దాని దగ్గరికి వెళ్తే అది మన మీద పడి చీల్చి చెండాడి తినేటట్టు అంత ఆకలి మీద ఉంది. యాక్చువల్‌గా మన దగ్గర చిరుతపులి ఒకటే ఉంది. దీనిలో టైప్స్ చీతా, జాగ్వర్ అనేసి 2 ఉంటాయంట. అవి 2 మన దగ్గర లేవు. ఓన్లీ చిరుతపులినే ఉంది. దీనిని పెద్ద పిల్లి అనేసి అని కూడా అంటారు. నెక్స్ట్ మనం ఆస్ట్రిచ్ దగ్గరికి వెళ్ళాము. ఆస్ట్రిచ్ అంటే అతి పొడవైన పక్షి. ఇది చూడండి అటు దాని షెల్టర్‌లోకి వెళ్తుంది, వస్తుంది. ఇది ఫాస్ట్‌గా రన్ చేయగలదు. కాకపోతే ఎగరలేదు అంట. అది చూడండి దాని 2 కాళ్ళు ఎంత సన్నగా ఉన్నాయో. బాడీ అయితే విడ్త్ ఉంది. మళ్ళీ మెడ సన్నగా ఉంది. దాని బాడీ వెయిట్ అంతా దాని కాళ్ళ మీదనే పడుతుంది. బట్ ఫాస్ట్‌గా ఉడకగలుగుతదంట ఇది. కానీ ఎగరలేని పక్షి మన ఆస్ట్రిచ్ ఒక్కటే అంట. నెక్స్ట్ మనం వైట్ టైగర్స్ దగ్గరికి వెళ్ళాము. యాక్చువల్లీ వైట్ టైగర్స్ ఉంటాయి అనుకున్నాం, కానీ లేము. షెల్టర్ అయితే ప్రొవైడ్ చేసి మంచిగా అరేంజ్ చేసి పెట్టారు. బట్ ఇంకా రాలేదంట వైట్ టైగర్స్. నెక్స్ట్ డీర్స్ దగ్గరికి వెళ్ళాము. ఎన్ని వెరైటీ ఆఫ్ డీర్స్ ఉన్నాయో, చాలా వెరైటీ ఆఫ్ డీర్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్క వెరైటీని ఒక్కొక్క పార్టీషన్ లాగా చేసి ఒక్కొక్క పార్టీషన్లో ఆ వెరైటీనే ఉంచారు. అసలు ఎంత బాగా అనిపించినాయో ఈ డీర్స్ని చూస్తుంటే. గుంపులుగా ఉన్నాయి. బట్ మనం హ్యూమన్స్ గుంపులుగా ఉంటే మనం ఎంత కాంపిటేటివ్గా ఉంటాం. బట్ వీటికి అంత కాంపిటేటివ్గా అనేసి ఏమీ తెలియదు పాపం. ఎంత మంచిగా అనిపించిందో వీటిని చూసి. ఒక్కొక్క షెల్ పార్టీషన్లో ఒక్కొక్క షెల్టర్ ఉంది. ఎండ కొట్టినా, బాగా వర్షం పడినా అవి వాటి షెల్టర్ కిందనే ఉంటాయి. ఇవి నీల్గాయ్ అనే టైప్ ఆఫ్ డీర్ అనమాట. ఇది చాలా చిన్నగా, కొన్ని చారలు ఉంటాయి వీపు పైన, కానీ కొమ్ములు ఉండవు వీటికి. వీటిలో కూడా టైప్స్, కొన్ని ఎత్తుగా, కొన్ని పొట్టిగా, కొన్ని మీడియం సైజులో, కొన్ని కొమ్ములతో, కొన్ని కొమ్ములు లేకుండా, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇందులో కూడా మనం గుర్తుపట్టడం చాలా కష్టం. నేమ్స్ అన్నీ కొంచెం సిమిలర్గా ఉన్నాయి కానీ గుర్తుపట్టడం కష్టం. ఇది కృష్ణ జింక అంట. దీనిపైన బ్లాక్, వీపు పైన బ్లాక్గా ఉంటుందంట. వాటిని కృష్ణ జింక అనేసి అంటారంట. చూడండి అది మనుషులను చూసి ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. అసలు ఎంత బాగా అనిపించిందో వీటిని చూస్తుంటే. ఎలాంటి కల్మషం లేని జంతువులు. ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి ఒక నెమలి పురి విప్పుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళింది. చాలా బాగుండింది ఇదైతే. అక్కడ నెమలి అటులా చెట్ల మధ్యలోకి వెళ్ళింది. ఇది కూడా ఒక వెరైటీ ఆఫ్ డీర్ అనమాట. కొంచెం పొడవుగా ఉన్నాయి ఈ డీర్స్. కొమ్ములు లేవు, పొడవుగా ఉన్నాయి ఈ డీర్స్. వాటికి అక్కడనే వాటర్ కూడా ప్రొవైడ్ చేశారు కొంచెం ప్లేస్లో. ఇది 4 హార్న్డ్ యాంటలోప్, అంటే 4 కొమ్ములు ఉంటాయి అన్నమాట వీటికి. ఇవి స్పాటెడ్ డీర్స్. వాటిపైన చారలు ఉంటాయి అన్నమాట ఈ డీర్స్కి. చాలా గుంపులుగా ఉన్నాయి ఈ డీర్స్ అయితే. ఈ గ్రీనరీలో ఈ డీర్స్ని చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో. నెక్స్ట్ హాగ్ డీర్. ఇది చాలా చిన్నగా ఉంది, చాలా చిన్నగా. ఇవి కొన్నే ఉన్నాయి హాగ్ డీర్స్ అనేటివి.
ఇవి డీర్స్ అనే అనుకోము యాక్చువల్గా మనం చూస్తే. ఇది బార్కింగ్ డీర్ అంట. వెరైటీ వెరైటీ డీర్స్ ఉన్నాయి. ఇది ఇండియన్ బైసన్ అంటే అడవి దున్న అన్నమాట. అంటే అనడం ఒకటే విన్నాం కానీ ఎప్పుడు చూడలేదు. అడవి దున్న అంట. నెక్స్ట్ లోపలికి వెళ్తున్నాం. అంటే ఆ చెట్లలో పాము వెళ్తుందంట. మీరు చూసారా ఎంత పొడవు ఉందో ఆ పాము? మీరు కొంచెం కాన్షియస్గా చూస్తే కనిపిస్తుంది. పెద్ద పాము వెళ్తుంది చూడండి అటు నుంచి. వేరే వాళ్ళు క్యాప్చర్ చేసి ఉంటే పామా అని మెల్లిగా సౌండ్ చేయకుండా మేము కూడా క్యాప్చర్ చేసాము. నెక్స్ట్ ఆ చెట్లలోనే నెమలి వెళ్తుంది. ఎంత బాగుందో ఈ నెమలి. ఆ బ్లూ కలర్లో చాలా బాగుండింది. నెక్స్ట్ ఇక్కడ కొండ ముచ్చులు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ పిల్లి, అడవి పిల్లి అంట. ఇది మన నార్మల్ పిల్లి కంటే కొంచెం హైట్ ఉండింది ఈ పిల్లి. నెక్స్ట్ జంగిల్ క్యాట్ ఇది. నెక్స్ట్ ఇవి తాబేళ్ళు ఉన్నాయి, చాలా తాబేళ్ళు ఉన్నాయి. ఇవి ఫుడ్ తింటున్నాయి మెల్లె కదులుకుంటూ. నెక్స్ట్ ఇవి తొండలు, గ్రీన్ తొండలు అంట. ఇందులో టైప్స్ ఉంటాయంట. వీటి లైఫ్ స్పాన్ ఎన్ని ఇయర్స్ ఉంటాయో ఉంది. ఆడది అయితే ఇంత వెయిట్ ఉంటుంది, మగది అయితే ఇంత వెయిట్ ఉంటుంది అనేసి ఉంది. ఇవి స్వాన్స్. అక్కడ చిన్న పాండ్ లాగా చేశారు. హంసలు అందులో తిరిగేలాగా 2 టైప్స్ ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ 2 వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడైతే పీకాక్స్ ఉన్నాయి. చాలా వెరైటీ ఆఫ్ పీకాక్స్ ఉన్నాయి. ఇక్కడనే చాలా మంది చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటేమో బ్లూ కలర్ ఉంది, ఇంకొకటేమో కలర్లెస్గా కొంచెం వేరే అటు ఇటు వేరే కలర్గా ఉండింది. ఇక్కడ మా పిల్లలు ఉండి మా వారు దానికి ఫుడ్ తెచ్చి పెడుతున్నారు. అక్కడ వాళ్ళు ఇది ఫుడ్ తినరు, ఇది పెట్టద్దు అనేసి అంటున్నారు. ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసాము మేము పీకాక్స్ దగ్గర. నెక్స్ట్ క్రోకోడైల్స్ దగ్గర. అప్పుడు చాలా క్రోకోడైల్స్ ఉండేనంట, ఇప్పుడైతే ఓన్లీ 2 ఉన్నాయి. మనం చూస్తే వాటికి మూమెంట్ ఉందా లేదా అన్నట్టు కదలకుండా ఉన్నాయి ఒకటే ప్లేస్లో ఈ క్రోకోడైల్స్. నెక్స్ట్ టార్టాయిస్లు ఉన్నాయి. టార్టాయిస్లు అయితే చాలా టార్టాయిస్లు ఉన్నాయి. ఇక్కడ వెరైటీ ఆఫ్ అడవి కోడిలు అన్నమాట. పుంజులు ఉన్నాయి, పెట్టెలు ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క పార్టీషన్స్లో చేసి ఉంచారు. ఇక్కడ మనం యాక్చువల్గా గుర్తుపట్టలేమేమో. మన ఇంట్లో యాక్చువల్ కొంతమంది పెంచుకుంటారు కదా ఇంట్లో ఉండే వాటికి, ఇక్కడి వాటికి. ఇవైతే ప్యారెట్స్, వెరైటీ ఆఫ్ ప్యారెట్స్. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెరైటీని పెట్టి మళ్ళీ పార్టీషన్స్ చేశారు. గ్రీన్ కలర్ ప్యారెట్స్, ఇక్కడ లైట్ గ్రీన్ కలర్ ప్యారెట్స్. ఇవి అక్కడ అరుస్తూ మంచిగా వీటి సౌండ్స్ భలేగా ఉన్నాయి మంచిగా. ఇవి ఎల్లో కలర్, సమ్వాట్ ఎల్లో కలర్ ప్యారెట్స్ ఉన్నాయి ఇక్కడ. పాపం ఇవి వర్షంకి తడుస్తాయేమో. నెక్స్ట్ ఇక్కడ పావురాలు, వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ మిక్స్డ్ కలర్ పావురాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కొంచెం క్లీన్గా ఉంటే బాగుండు. వర్షం వచ్చి ఇలా ఉందో లేకపోతే ఇలా ఉందో. మా పిల్లల్ని అక్కడ నిల్చోబెట్టి ఫోటో తీస్తా అంటే ఇక్కడ వాసన వస్తుంది, బాగా వాసన వస్తుంది అంటున్నారు. ఇవి కొత్తగా పెట్టారంట, 2025లోనే ఎస్టాబ్లిష్ చేశారు వీటిని. ఇవి వెరైటీ ఆఫ్ కాక్టైల్స్ అంట. వీటిని కాక్టైల్ పక్షులు అంటారంట. ఇవి కూడా ప్యారెట్స్ ఉన్నాయి, ప్యారెట్సే, కాకపోతే ప్యారెట్స్లో వెరైటీ ఆఫ్ ప్యారెట్స్ అనమాట ఇవి. వీటి గ్లాస్ పార్టీషన్స్ చేశారు. మరి ఇవి కొత్తగా మంచిగా ఉన్నాయి. ఇది పైడు కాక్టైల్ అంట, గ్రే కాక్టైల్ అంట, వైట్ కాక్టైల్ అంట. 3 వెరైటీ ఆఫ్ కాక్టైల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ అవుల్ని కొత్తగా తీసుకొచ్చారండి. చూడండి అది ఎలా చూస్తుందో అసలు. ఇది లిటినో అంట, లిటినో ఎల్లో. ఈ వెరైటీ బాగుంది. ఇక్కడ డార్క్ కలర్ ప్యారెట్, అంటే మన రామచిలుకలానే ఉంది ఇది. ఇక్కడ మా పిల్లల్ని ఫోటో తీస్తా అంటే చూడండి ఎలా చూస్తున్నారో. నెక్స్ట్ మేము డీర్ దగ్గరికి వెళ్ళాం, బియర్ దగ్గరికి వెళ్ళాం. కానీ బియర్ లేదు, లోపల ఉంది అనుకుంటా, డోర్ క్లోజ్ చేసి ఉంది. నెక్స్ట్ ఇక్కడ మా పిల్లలు పార్క్ ఉంటే పార్క్లో ఆడుకుంటా ఉయ్యాల ఊగుతా అనేసి ఊగుతున్నారు. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాము. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.